ఓకే, నిన్న క్లాస్ ఏం చెప్పాం మనం? సో హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటే ఎలా ఉంటాయి అందాం? అంటే ఏమవ్వాలి మనకి? ఏం చెప్పా? డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఫార్మాట్ లో ఉండాలి. ఉంటే ఎక్స్ ఏం అవ్వాలి మనకి? అది హోమోజీనియస్ అవ్వాలి అంటే ఓకే, ఒకవేళ వచ్చిన ప్రాబ్లం అనేది హోమోజీనియస్ అయితే దాన్ని ఎలా సాల్వ్ చేస్తామని చెప్పాం? వై ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ అని తీసుకొని దాని ఓకే. సరే అమ్మ, నిన్న మనం చెప్పింది ఏంటి అంటే హోమోజీనియస్ గురించి చెప్పాం. అంటే జనరల్ ఆఫ్ ఏ లో మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి? డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై లో కానీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామ వై ఫార్మేట్ లో కానీ ఉంటే మనం ఎప్పుడు ఆ ఈక్వేషన్ ని హోమోజీనియస్ అంటాము అంటే ఎఫ్ ఆఫ్ కేఎక్స్ కామ కేవై ఈజ్ ఈక్వల్ టు కే కే పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఫార్మేట్ లో కానీ మన ఆ ఈక్వేషన్ మారితే అలాంటి ఈక్వేషన్స్ ని హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటాము. సో ఇచ్చిన ఈక్వేషన్ అనేది హోమోజీనియస్ అయితే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము అని చెప్పాం. సో ఇచ్చిన ప్రాబ్లం అనేది హోమోజీనియస్లీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే దాన్ని ఎలా సాల్వ్ చేస్తామన్నాం? y ఈజ్ ఈక్వల్ టు విఎక్స్, అక్కడ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసి అప్పుడు మనకి డివై బై డిఎక్స్ అనేది విఎక్స్ఎల్ లో వస్తుంది. సో డివి డిఎక్స్ఎల్ లో ఉన్నదాన్ని మళ్ళీ వేరియబుల్ సెపరబుల్ మెథడ్ యూజ్ చేసి ఎక్స్ అండ్ డిఎక్స్ అన్ని ఒకవైపు, వై అండ్ డివై ఒకవైపు తీసుకొచ్చి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ సొల్యూషన్ అనేది మనకి జనరల్ సొల్యూషన్ అవుతుందా అంటే అవ్వదు. ఎందుకు అంటే మనకి విఎక్స్ఎల్ లో సొల్యూషన్ వస్తుంది, మనకి ప్రాబ్లం ఎక్స్వై లో ఇచ్చాడు కనుక అగైన్ మనం వి ప్లేస్ లో వై బై ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే సొల్యూషన్ ఏదైతే ఉంటుందో అది జనరల్ సొల్యూషన్ అవుతుంది అన్నాం. మనం నిన్న మాట్లాడుకుంది హోమోజీనియస్ అయితే. నాన్ హోమోజీనియస్ అయితే ఏం చేస్తాము అనేది చెప్పడానికి ముందు మీకు నేను ఇంకో మెథడ్ చెప్తాను, దాని తర్వాత చెప్తాను. నాన్ హోమోజీనియస్ ఒకవేళ కాకపోతే ఆ హోమోజీనియస్ కాకపోతే దాన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాము అనేది. ఆ నాన్ హోమోజీనియస్ మెథడ్ అనేది అర్థం కావాలి అంటే ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పే మెథడ్ మీకు అర్థమైతే అప్పుడు మనం అది నాన్ హోమోజీనియస్ కాకపోతే దాన్ని ఎలా రెడ్యూసిబుల్ హోమోజీనియస్ గా మారుస్తాము అనేది చూసుకుంటాం. ఎందుకులండి ఏ రోజు చెప్పేస్తుంది కాకపోతే. ఓకే, ఏంటి అంటే మళ్ళీ మీరు ఫ్లో మిస్ అవుతారేమో. 6 ఓకే, ఇప్పుడు ఒక ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం ఏంటి అంటే డివై బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై -1 హోల్ స్క్వేర్ బై 4 ఇంటూ ఎక్స్ -2 హోల్ స్క్వేర్. ప్రాబ్లం ఏమి ఇచ్చాడు అంటే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 + y -1 హోల్ స్క్వేర్ బై
లేదు మ్యామ్, నాన్ హోమోజీనియస్ చెప్పే ముందు మీకు ఎగ్జాక్ట్ చెప్పడమే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి అంటే, మనకి ఇచ్చే ప్రాబ్లమ్స్ జనరల్ గా ఎలా ఉంటాయి? mxy dx ప్లస్ nxy dy ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్మేట్ లో ఉంటాయి. అంటే ఏ ప్రాబ్లం చూసినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లం ఇచ్చాం, నేను ఒక ప్రాబ్లం హోంవర్క్, మన ఏ ప్రాబ్లం తీసుకోండి, సమ్ ఈ dx కి ముందు ఒక పదము dy కి ముందు ఒక పదంతో స్టార్ట్ అవుతుంది మనకి. కనుక దాన్ని మనం ఎలా అనుకున్నాము అంటే mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్మాట్ లో ఏదైనా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటే ఇక్కడ మనం m వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము, n వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము. సో వచ్చిన m ఏదైతే ఉంటుందో దానికి డో m బై డో y చేయాలి. ఇక్కడ ఇచ్చిన n ఏదైతే ఉంటుందో దానికి డో n బై డో x. ఒకసారి చూస్తే m ఇంటూ మనకి ఏముంది, dx టర్మ్ ఉంది, n ఇంటూ dy టర్మ్ ఉంది. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే m కి dx ఉంది కనుక డో y చేస్తాము, n కి dy ఉంది కనుక డో y చేస్తాము. అంటే డో m బై డో y, డో n బై డో x వాల్యూస్ కానీ ఈక్వల్ అయితే ఇచ్చిన ఈక్వేషన్ 1 అనేది ఎగ్జాక్ట్ అవుతుంది. మీకు ఎగ్జాక్ట్ డెఫినిషన్ అర్థమైందా? మీకు ఏదైనా ఒక ప్రాబ్లం ఇస్తే ఆ ప్రాబ్లం ని మనం mdx ప్లస్ ndy తో కంపేర్ చేస్తాం. ఫస్ట్ మనకి ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చిన, ఇప్పుడు ఇదే ప్రాబ్లం ఉంది అనుకోండి, ఇదేమవుతుంది మీకు x ప్లస్ వై మైనస్ 1 హోల్ స్క్వేర్ dx ప్లస్ x ప్లస్ వై మైనస్ 1 హోల్ స్క్వేర్ dy ఈజ్ ఈక్వల్ టు 0. మీకు ఏం చెప్పాను నేను, ఇచ్చిన ప్రాబ్లం ఏదైనా సరే దాన్ని mx ప్లస్ ny అనుకుంటే mx ప్లస్ ny ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇందులో m వాల్యూ ఏమైంది మనకి, x ప్లస్ వై మైనస్ 1, n వాల్యూ ఏమైంది, x ప్లస్ వై 4 ఇంటూ x మైనస్ 2 హోల్ స్క్వేర్. సో 4 ఇంటూ x మైనస్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఏమన్నావు, డో m బై డో y, డో n బై డో x వాల్యూస్ కట్టాలి. ఆ రెండు కానీ ఈక్వల్ అయితే మీకు ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అవుతుంది, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. మీకు ఎగ్జాక్ట్ డెఫినిషన్ అర్థమైందా అమ్మా? మీకు మెథడ్ వరకు చూసుకోండి. మీకు ఇచ్చిన ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే ఉందో ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని మనం mdx ప్లస్ ndy తో కంపేర్ చేస్తాము. అప్పుడు m వాల్యూ n వాల్యూ ఫైండ్ అవుట్ చేసి m నేమో డో m బై డో y చేస్తాము, n కేమో డో n బై డో x చేసి ఆ రెండు ఈక్వల్ చూసుకుంటాం. డో m బై డో y వాల్యూ ఎంత వచ్చింది, డో n బై డో x వాల్యూ ఎంత వచ్చింది అని. ఆ వచ్చిన రెండు వాల్యూస్ కానీ ఈక్వల్ అయితే అలాంటి ఈక్వేషన్స్ ని ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ అంటాం. ఒకవేళ కాకపోతే వాటిని నాట్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ అంటాం. నాట్ ఈక్వల్ టు డో n బై డో x అయింది అనుకోండి, 1 ఈజ్ నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి అంటే డో m బై డో y ఈజ్ ఈక్వల్ టు డో n బై డో x అయితే అలాంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. సో మీకు ఇచ్చిన ప్రాబ్లం అనేది కానీ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే దాని జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది అంటే ఈస్, మీరు ఇక్కడ ఏ m అయితే ఫైండ్ అవుట్ చేశారో అది ఇంటిగ్రల్ mdx ప్లస్ ద టర్మ్స్ ఆఫ్ n నాట్ కంటైనింగ్ x. అంటే x లేని పదాలు ఏవైతే n లో ఉంటాయో అలాంటి పదాలకి dy చేయాలి. జనరల్ సొల్యూషన్ చాలా సింపుల్. ఇంతే మనకి మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్టా కాదా అనేది ఫస్ట్ చెక్ చేసుకుంటాం. ఒకవేళ ఎగ్జాక్ట్ అయింది అనుకోండి, ఎగ్జాక్ట్ అయితే
అప్పుడు ఏమవుతుంది అంటే దాని జనరల్ సొల్యూషన్ మీరు ఏ m అయితే ఫైండ్ అవుట్ చేశారో దానికి ఇంటిగ్రల్ mdx చేస్తారు. ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేసిన n లో x లేని టర్మ్స్ ఏవేవి ఉన్నాయో వాటికి డివై చేస్తూ ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది. మీకు ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అర్థమైందా అమ్మా? జనరల్ సొల్యూషన్. ఇప్పుడు మీకు ఏమన్నాను నేను, మీకు ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇలా ఇచ్చాడు, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ టు 0 అన్న ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఇది ఎగ్జాక్టా కాదా అనేది చెక్ చేసుకోవాలి అంటే మనం ఏమన్నాం, డో ఎం బై డో వై కడతాము, డో ఎన్ బై డో ఎక్స్ కడతాం. ఆ రెండు ఈక్వల్ అయిపోయాయి అనుకోండి, అప్పుడు మీకు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్. ఫస్ట్ అయితే సొల్యూషన్ ఏంటి అనేది ఈ రోజు మాట్లాడదాం. అది ఎగ్జాక్ట్ కాకపోతే సొల్యూషన్స్ ఏంటి అనేవి అప్కమింగ్ క్లాసెస్ లో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ అయితే మీకు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్. అప్పుడు దాని జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఇక్కడ మనకు ఎం వచ్చింది కదా, దానికి డైరెక్ట్ గా ఇంటిగ్రల్ ఎంఎక్స్ చేసేస్తాం. ఏ ఎం అయితే ఉందో అంటే ఈ టర్మ్ ఎలా తీసుకొని దానికి ఇంటిగ్రేషన్ కట్టేస్తాం ఎం వరకు అయితే. కానీ ఎన్కి ఏమవుతుంది అంటే, ఎన్ లో ఎక్స్ లేని పదాలు ఏవై అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ ఇచ్చాడా అనుకో, మనం ఐడెంటిఫై చేస్తే ఇందులో ఎక్స్ లేని పదం ఏమైంది మనకి, ఎక్స్ స్క్వేర్ లో ఒక ఎక్స్ ఉంది, 2xy లో కూడా ఎక్స్ ఉంది, ఇంకా ఎక్స్ లేని టర్మ్ ఏమైంది మనకి, ఒక వై స్క్వేర్ మాత్రమే ఉంది. సో ఒక్క వై స్క్వేర్ కి మాత్రమే మనం ఇంటిగ్రల్ డివై చేస్తాము. అర్థమైందా ఇప్పుడు? అలా కాకుండా ఒకవేళ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 2x స్క్వేర్ ఇంటూ వై ప్లస్ 3x క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇలా ఉందనుకో, ఇప్పుడు ఏంటి, ఇందులో ఎక్స్ లేని టర్మ్ ఏదైనా మీకు ఎన్ లో ఉన్నవే 3 పదాలు ఉన్నాయి. ఆ 3 పదాల్లో ఫస్ట్ పదంలో ఎక్స్ ఉంది, సెకండ్ పదంలో ఎక్స్ ఉంది, థర్డ్ పదంలో కూడా ఎక్స్ ఉంది. అప్పుడు ఇలాంటి వాటికి ఏమవుతాయి అంటే జనరల్ గా 0 ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు సి అయిపోతుంది. మనకి ఎన్నలో ఎక్స్ లేని పదాలు అంటే ఎన్నలో ఒక 2, 3, 4 పదాలు టర్మ్స్ ఉంటాయి. ఈ టర్మ్స్ లో ఎక్స్ లేని టర్మ్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి ఇంటిగ్రల్ డివై చేస్తాం. ఒకవేళ అన్నిట్లోని ఎక్స్ ఉందనుకోండి, సింపుల్ గా ఏమవుతుంది అంటే ఇంటిగ్రల్ 0 డివై అయిపోతుంది. అప్పుడు మన జనరల్ సొల్యూషన్ ఏంటి అంటే ఓన్లీ ఇంటిగ్రల్ ఎండిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది. ఇప్పుడు అర్థమైందా అమ్మా జనరల్ సొల్యూషన్? సో మనకి ఏదైనా ఒక ప్రాబ్లం ఇస్తే మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇచ్చిన ఈక్వేషన్ ని ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై తో కంపేర్ చేసుకుంటాం. కంపేర్ చేసుకున్న తర్వాత డో ఎం బై డో వై వాల్యూ, డో ఎన్ బై డో ఎక్స్ వాల్యూ పెడతాం. అమ్మ చెప్పమ్మా. డో ఎం బై డో వై, డో ఎన్ బై డో ఎక్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ రెండు ఈక్వల్ అయితే ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్. సో ఇచ్చిన ఈక్వేషన్ ఎగ్జాక్ట్ అయితే దాని జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది అంటే ఇంటిగ్రల్ ఎండిఎక్స్. ఎం ఏదైతే ఉందో అది యాజ్ యూజువల్ గా తీసేసుకుంటాం. కానీ ఎన్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే నేనేం రాస్తున్నాను ఇక్కడ, ద టర్మ్స్ ఆఫ్ ఎన్ ఈజ్ నాట్ కంటైనింగ్, అక్కడ యూజ్ చేసిన టర్మ్ చూడండి, ఈజ్ నాట్ కంటైనింగ్ అంటే ఎక్స్ లేని టర్మ్స్ ఏవైతే వైలో ఉంటాయో వాటికి డివై చేస్తున్నాను. ఇంటిగ్రల్ ఎండిఎక్స్ ప్లస్ టర్మ్స్ ఆఫ్ ఎన్ ద టర్మ్స్ ఆఫ్ ఎన్ ఈజ్ నాట్ కంటైనింగ్ ఎక్స్. అలాంటి వాటికి డివై చేస్తే వచ్చేది ఏదైతే ఉంటుందో ఆ రెండింటిని కలిపితే అది మనకి జనరల్ సొల్యూషన్. సో ఒక ప్రాబ్లం చూద్దాం అలాంటప్పుడు.
ఫస్ట్ చిన్న లెక్క ఒకటి చెప్పి దాని తర్వాత మీకు ఒక పెద్ద లెక్క చెప్తే తెలుస్తుంది. రెండు చెప్తానండి, చిన్నది ఒకటి పెద్దది ఒకటి. ఫస్ట్ ఈ ప్రాబ్లం తీసుకుందాం పోనీ. ఏంటి అంటే x² మైనస్ ఇంటూ dx x² మైనస్ ay dx మైనస్ ax మైనస్ y² ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మీకు ఇచ్చిన ప్రాబ్లము. మనం ఫస్ట్ ప్రాబ్లమ్ ని ఎలా కంపేర్ చేసుకోవాలి అన్నాం? mdx ప్లస్ ndy తో కంపేర్ చేయండి అన్నాం. అప్పుడు m వాల్యూ ఏమవుతుంది మనకి? x² మైనస్ ay. n వాల్యూ ఏమవుతుంది? మైనస్ ఇంటూ ax మైనస్ y². మనం ఏం చేయాలి అన్నాం? ∂m/∂y. మనం ఏంటి అంటే దీన్ని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం. సో ఎక్స్ టర్మ్స్ అన్ని ఏమిగా అవుతాయి మనకి? జీరోస్ అయిపోతాయి. సో దీన్ని డెరివేటివ్ 0, y కనుక -a అంటే -a వచ్చింది దీనికి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని చేసాం అనుకోండి, దేని చేస్తున్నాం మనం? ∂n/∂x. సో మనం ఎక్స్ తో డెరివేటివ్ చేస్తున్నాం కనుక y టర్మ్స్ అన్ని 0 కింద ట్రీట్ చేసుకోవాలి. మైనస్ ax అంటే ఎక్స్ తో డెరివేటివ్ చేస్తున్నాం కనుక ఎక్స్ కి 1 కనుక a, మైనస్ y అప్పుడు మనం ఎలా కాన్స్టెంట్ అయిపోతుంది కనుక 0. ఏమైంది అప్పుడు మనకి? a కనుక -a. ∂m/∂y వాల్యూ ఏమో -a వచ్చింది, ∂n/∂x వాల్యూ -a వచ్చింది. సో అప్పుడు ఏమవుతుంది మనకి? ∂m/∂y ఈజ్ ఈక్వల్ టు ∂n/∂x. ఒకవేళ దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే 1 ఈజ్ ఎగ్జాక్ట్. సో ఎప్పుడైతే మీకు ఈక్వేషన్ 1 ఎగ్జాక్ట్ అయిందో మనం జనరల్ సొల్యూషన్ ఏమన్నాము? ఇంటిగ్రల్ m అన్నాం. సో ఇది విడివిడిగా కట్టుకుందాం పోనీ. ఇంటిగ్రల్ mdx. మనకి m వాల్యూ ఎంత ఉంది? x² మైనస్ ay. సో x² మైనస్ ay ఇంటూ dx ఏమవుతుంది? ఇప్పుడు ఇండివిజువల్ గా సపరేట్ చేసేస్తాం అనుకో, x² కి మనకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? x³/3 మైనస్ ay అంతా మనకి కాన్స్టెంట్ అయిపోతే dx ఇంటిగ్రల్ dx వాల్యూ ఎంత? x. సో axy. ఇంటిగ్రల్ mdx వాల్యూ మనకి ఎంత వచ్చింది? x³/3 మైనస్ axy వచ్చింది. ఇది మనకి ఇంటిగ్రల్ mdx వాల్యూ. దీన్ని 2 అనుకుంటే నెక్స్ట్ థర్డ్ మీకు నెక్స్ట్ ఏం చెప్పాను? ద టర్మ్స్ ఆఫ్ n ఈజ్ నాట్ కంటైనింగ్ x ఇంటూ dy అన్నాం. మీకు ఇప్పుడు n లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? n లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? -ax ప్లస్ y² అన్న టర్మ్స్ రెండు ఉన్నాయి, రెండు పదాలు ఉన్నాయి. ఇందులో ఎక్స్ లేని పదం అంటే ax లో ఒక ఎక్స్ ఉంది. సో ఇది ఇగ్నోర్ చేసేస్తాం. ఇంకేం మిగిలింది మనకి? y² అన్న ఒకే ఒక పదం మిగిలింది. అప్పుడు ఏం చేస్తాము అంటే ఇంటిగ్రల్ y² dy ఏమవుతుంది అప్పుడు మనకి? దానికి y³/3. దీన్ని ఈక్వేషన్ నంబర్ 3 అనుకుంటే మన జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది? ద gs ఈజ్ ఈక్వేషన్ 2 ప్లస్ ఈక్వేషన్ 3 ఈజ్ ఈక్వల్ టు c. అంటే x³/3 మైనస్ axy ప్లస్
ఎక్స్ వై క్యూబ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు సి కాన్స్టెంట్ ని సి బై 3 గా తీసుకుంటే సింప్లిఫై అయిపోతుంది కదా అని ఎక్స్ క్యూబ్ మైనస్ 3axy ప్లస్ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సి. సో ఇప్పుడు అర్థమైందా మీకు? ఫస్ట్ మనకి ఎగ్జాక్ట్ అంటే ఏం చేశాను నేను, ఏ ప్రాబ్లం అయితే ఇచ్చాడో ఆ ప్రాబ్లం ని ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై తో కంపేర్ చేసాం. కంపేర్ చేస్తే ఎం వాల్యూ మనకి ఏమొచ్చింది, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ, వై వాల్యూ ఏమో ఎన్ వాల్యూ మైనస్ ఏఎక్స్ మైనస్ వై స్క్వేర్. సో సింప్లిఫైస్ చేస్తే మైనస్ తో మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ ఏఎక్స్ ప్లస్ వై స్క్వేర్ వచ్చింది. మనం ఏం చేయాలి అన్న, ఎం కేమో డో ఎం వై డో వై కట్టాలి. సో మనం వై దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కనుక ఎక్స్ యాజ్ ఏ ట్రీటెడ్ యాజ్ ఏ జీరో. సో కాన్స్టెంట్, సో ఎక్స్ అనేది కాన్స్టెంట్ కనుక కాన్స్టెంట్ కి డెరివేటివ్ జీరో అయిపోతుంది. వై తో రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కనుక దాని వాల్యూ 1. సో ఏ వచ్చింది అంటే మైనస్ ఏ. ఇక్కడ ఏమవుతుంది మనకి డో ఎన్ బై డో ఎక్స్ చేస్తున్నాం. సో ఎక్స్ తో మనం డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కనుక వై ట్రీటెడ్ యాజ్ ఏ జీరో. అప్పుడు ఏమవుతుంది మనకి మైనస్ ఏ దగ్గర ఎక్స్ ఉంది కనుక మైనస్ ఏ వస్తుంది. డో ఎం బై డో వై వాల్యూ మైనస్ ఏ, డో ఎన్ బై డో ఎక్స్ వాల్యూ మైనస్ ఏ. సో ఏమైంది, డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. అంటే ఈక్వేషన్ 1 ఈజ్ అన్ ఎగ్జాక్ట్. ఎప్పుడైతే ఈక్వేషన్ 1 అనేది ఎగ్జాక్ట్ అయిందో దాని సొల్యూషన్ కావాలి అంటే ఫస్ట్ ఇంటిగ్రల్ ఎండిఎక్స్ చేస్తాం. ఎం వాల్యూ ఎంత, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏఎక్స్. సో ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏవై డిఎక్స్ చేస్తే ఎక్స్ స్క్వేర్ కి మనకి ఏమొస్తుంది, ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఏవై అంతా మనకి ఏమవుతుంది ఇక్కడ కాన్స్టెంట్. సో ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్. సో ఇంటిగ్రల్ ఎండిఎక్స్ వాల్యూ మనకి ఏమొచ్చింది, ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఏఎక్స్వై వచ్చింది. అది నెక్స్ట్ ఏం చెప్పాను మీకు, ద టర్మ్స్ ఆఫ్ ఎన్ నాట్ కంటైనింగ్ ఎక్స్ ఇంటూ డివై. మీకు ఎన్ లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 టర్మ్స్ అంటే 2 పదాలు ఉన్నాయి. ఈ 2 పదాల్లో ఎక్స్ లేకుండా ఉన్నది ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేయాలి. మనకు ఉన్నవి 2 పదాలు. ఈ 2 పదాల్లో ఏ పక్కన ఒక ఆల్రెడీ ఎక్స్ ఉంది. సో ఫస్ట్ పదంలో ఎక్స్ ఉంది కనుక దాన్ని ఇగ్నోర్ చేస్తాం. ఇంకా మిగిలింది ఏంటి, అప్పుడు మనకి ఓన్లీ వై స్క్వేర్ ఒకటే మిగిలింది. సో ఇంటిగ్రల్ వై స్క్వేర్ ఇంటూ డివై. వై స్క్వేర్ కి ఏమవుతుంది ఇంటిగ్రేషన్ కడితే వై క్యూబ్ బై 3. అప్పుడు మన జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది అంటే ఈక్వేషన్ 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు సి. ఈక్వేషన్ 2 మనకి ఎంత వచ్చింది, ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఏఎక్స్వై ప్లస్ ఈక్వేషన్ 3 వాల్యూ ఎంత వచ్చింది, ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు, నేను కాన్స్టెంట్ ఏమనుకున్నాను సి బై 3. మొత్తం ఎల్సిఎం కడితే ఎక్స్ క్యూబ్ మైనస్ 3axy ప్లస్ వై క్యూబ్ బై 3. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ లో 3 ఉంటుంది కనుక క్యాన్సిల్ అయిపోతే మన జనరల్ సొల్యూషన్ ఏమైంది, ఎక్స్ క్యూబ్ మైనస్ 3axy ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు సి. ఇది ఎగ్జాక్ట్ మెథడ్. మీకు ఎగ్జాక్ట్ మెథడ్ అర్థమైందా, ఇంకో ప్రాబ్లం చెప్పాలా? సరే అమ్మా. ఈ ప్రాబ్లం చూడండి, 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వై డిఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వై 1 మైనస్ ఎక్స్ బై వై డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఫస్ట్ మనం ఎగ్జాక్టా కాదా అనేది చెక్ చేసుకోవాలి. సో ఏం చేస్తాము, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివైతో కంపేర్ చేద్దాం. ఎం వాల్యూ ఏమవుతుంది అప్పుడు మనకి 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వై. ఎన్ వాల్యూ ఏమవుతుంది అప్పుడు మనకు అక్కడ
ఎన్ వాల్యూ ఎంత ఎం వాల్యూ ఎంత అన్నా మీరు అసలు వింటున్నారా లేదా అని. అంటే మీరు ఆన్ లో పెట్టేసి మ్యూట్ లో పెట్టుకొని బయటికి వెళ్ళిపోయారా ఉన్నారా అని చెప్పి అడిగా. సో ఎన్ అనేది ఈ పవర్ ఎక్స్ బై వై 1 - x/y. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, డో ఎం బై డో వై కట్టాలి. సో డో ఎం బై డో వై వాల్యూ ఎంత అవుతుంది అయితే 1 ఇంకా ఎక్స్ టర్మ్ వస్తుంది ఎక్స్ వస్తుంది అనుకుంటా ఎక్స్ వస్తుంది అనుకుంటాను. సో -1/y² వస్తుందమ్మా. ఎందుకు అంటే మనం డో ఎం బై డో వై చేస్తున్నాం. సో మనకి ఎక్స్ అనేది ట్రీటెడ్ యాజ్ ఏ కాన్స్టెంట్. ఇది ఆల్రెడీ కాన్స్టెంట్ కనుక దీని వాల్యూ 0 అయిపోతుంది. ఇప్పుడు ఇదేంటి మనకి ఈ పవర్ సమ్ ఎక్స్ యొక్క రూపంలో ఉంటే ఈ పవర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏంటి ఈ పవర్ ఎక్స్ కనుక x/y అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ x/y కి డెరివేటివ్ కట్టాలి. మీరు ఎక్స్ ని ఏమనుకోవాలి అన్నాం, కాన్స్టెంట్. అంటే ఎక్స్ అనేది కాన్స్టెంట్ మీకు సింగిల్ టర్మ్ ఉంటే 0 అయిపోతుంది. కానీ ఇది ఏంటి ఇప్పుడు ఎక్స్ ఇంటూ 1/y ఫార్మేట్ లో ఉంది. అంటే ఏఎక్స్ ఫార్మేట్ ఆర్ a/y లో ఉంది. అప్పుడు ఏమవుతుంది మీకు ఎక్స్ యాజ్ యూజువల్ గా రాస్తూ 1/y కి డెరివేటివ్ కట్టాలి. 1/y కి డెరివేటివ్ అంటే ఏమవుతుంది మనకి y⁻1. సో ఎక్స్ -1 అంటే y⁻1 ఇంటూ -1. సో ఏమవుతుంది దానికి -1/y². సో x/y² ఇంటూ ఈ పవర్ x/y. ఇది దేని వాల్యూ డో ఎం బై డో వై. ఇక్కడ ఎక్స్ అనేది ఎందుకు వచ్చిందో నీకు అర్థమైందా? ఎక్స్ అనేది మనం ఇక్కడ కాన్స్టెంట్ కింద ట్రీట్ చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడు ఈ పవర్ ఏఎక్స్ ఉంది అనుకో, మనం ఏం చేస్తాం ఏ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ అంటాం. కానీ అక్కడ ఏ అనేది కాన్స్టెంట్ అని చెప్పి మనం దాన్ని 0 అని చేయం కదా. సో ఇక్కడ ఎక్స్ అనేది కాన్స్టెంట్ కనుక ఎక్స్ ని అలా రాస్తూ 1/y కి డెరివేటివ్ కట్టాం. ఇప్పుడు ఏమైంది డో ఎం బై డో వై వాల్యూ వచ్చింది. నెక్స్ట్ డో ఎన్ బై డో ఎక్స్ కావాలి. మరి డో ఎన్ బై డో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? ఇంకేంటి అంత ఫాస్ట్ గా ఎలా వస్తుంది ఆన్సర్? అంటే చూసిన వెంటనే అంత ఫాస్ట్ గా ఆన్సర్ ఎలా వస్తుందా అని. దీనికి యువి అప్లై చేయాలి. ఇది యు అనుకోండి, ఇది వి అనుకోండి. సో ఫస్ట్ దీనికి డెరివేటివ్ కడదాము. దీనికి డెరివేటివ్ కడితే ఈ పవర్ x/y. ఎందుకంటే ఈ పవర్ ఎక్స్ ఫార్మాట్ లో ఉంటాయి. ఇప్పుడు ఏంటి x/y కి డెరివేటివ్ కట్టాలి. మనం విత్ రెస్పెక్ట్ టు దేంతో చేస్తున్నాము, ఎక్స్ తో చేస్తున్నాం. అంటే అప్పుడు ఏమవుతుంది 1/y ఈజ్ ట్రీటెడ్ ఈజ్ ఏ కాన్స్టెంట్. అప్పుడు x/y లో మనకి ఏమొస్తుంది ఓన్లీ 1/y వస్తుంది. ఇది ఏంటి యూ డాష్ యొక్క డెరివేటివ్ ఇంటూ వి వస్తుంది. ప్లస్ ఏమవుతుంది మనకి యూ రాసుకోవాలి. ఇప్పుడు వి యొక్క డెరివేటివ్ కట్టాలి. వి డెరివేటివ్ ఏమవుతుంది ఫస్ట్ ది కాన్స్టెంట్ కనుక 0 అయిపోతుంది. సెకండ్ ది x/y లో మళ్ళీ ఇప్పుడు దీనికి చేసాం అనుకో ఎక్స్ కి 1 కనుక -1/y డివైడ్ చేస్తే ఈ పవర్ x/y ఇంటూ 1/y మైనస్ x/y² ఇంటూ ఈ పవర్ x/y ప్లస్ 1/y ఇంటూ ఈ పవర్ x/y. ఇక్కడ ఆల్రెడీ ఈ పవర్ x/y ఇంటూ 1/y ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది. సో రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగిలింది -x/y
వై స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై వై. మనకి డో ఎం బై డో వై వాల్యూ ఎంత వచ్చింది? డో ఎం బై డో వై వాల్యూ అంతే వచ్చింది, మైనస్ ఎక్స్ బై వై స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై వై అని. నెక్స్ట్ డో ఎన్ బై డో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ ఎక్స్ బై వై స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై వై. రెండు ఏమయ్యే? ఈక్వల్. సో డో ఎం బై డో వై ఇస్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. మీకు ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే ఇచ్చాడో అది ఎగ్జాక్ట్. దేర్ ఫోర్ వన్ ఈస్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్. సో వన్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్. సో వన్ ఎప్పుడైతే ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అయిందో మనం ఏం చేస్తాము? ఫస్ట్ ఇంటిగ్రల్ ఎండిఎక్స్ కడతాం. ఎం వాల్యూ మనం ఇక్కడ ఎంత ఫైండ్ అవుట్ చేసాం? 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వై అన్నాం కనుక 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వై డిఎక్స్ అంటే సపరేట్ చేస్తాం అనుకోపోని, డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ బై వై డివై. దీని డెరివేటివ్, దీని ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంత? ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్. మరి దీనిది ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ డిఎక్స్, దాని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? ఇది ఏమవుతుంది అంటే మీకు ఈ పవర్ 1 బై వై ఇంటూ ఎక్స్. సో ఇది ఎలా ఉంది? మనకి ఇంటిగ్రల్ ఏఎక్స్ రూపంలో ఉంది. ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ అంటే ఫార్ములా ఏంటి? మన ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్ అంటే మన ఫార్ములా ఏంటి? 1 బై ఏ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్. మనకి ఇక్కడ ఏ ప్లేస్ లో ఎంత ఉంది? 1 బై వై. సో ఏమవుతుంది అప్పుడు? 1 బై వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై వై. 1 బై వై అంటే ఏమవుతుంది మనకి? వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై వై. సో వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై వై. ఇది దేని వాల్యూ? ఇంటిగ్రల్ ఎండిఎక్స్ వాల్యూ. ఓకే, ఇప్పుడు ఎన్ కి ఏం చేయాలి మనం? ద టర్మ్స్ ఆఫ్ ఎన్ ఈస్ నాట్ కంటైనింగ్ ఎక్స్ ఇంటూ డివై. ఓకే, ఇప్పుడు ఎన్ లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మీకు? ఇక్కడ ఎన్ లో మీకు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అనేది చూసుకుంటే, బై మిస్టేక్ చూసుకోండి, మీరు ఇదంతా ఒక టర్మ్ ఇదంతా ఒక టర్మ్ అని తీసుకుంటే, ఈ టర్మ్ ఆల్రెడీ ఎక్స్ ఉంది, ఇందులో దీంట్లో ఎక్స్ ఉంది, ఇంకా లేనిది ఒకటే. సో 1 వేసేసి 1 డివై చేసేస్తామా అంటే లేదు, ఎందుకంటే ఇది మల్టిప్లికేషన్ చేస్తుంది. సో మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది? ఈ పవర్ ఎక్స్ బై వై మైనస్ ఎక్స్ బై వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై వై అవుతుంది. మనకి ఎన్ని టర్మ్స్ వచ్చాయి ఇప్పుడు? ఇందులో 2 టర్మ్స్ వచ్చాయి. ఈ 2 టర్మ్స్ లో ఏంటి అంటే ఫస్ట్ టర్మ్ లో కూడా ఎక్స్ ఉంది, సెకండ్ టర్మ్ లో కూడా ఎక్స్ ఉంది. సో ఎక్స్ లేని టర్మ్స్ ఎన్ లో మనకి ఏమైనా ఉన్నాయా? లేవు. సో అప్పుడు ఏమవుతుంది? ఇంటిగ్రల్ 0 ఇంటూ డివై. సో 0. ఇది ఈక్వేషన్ నంబర్ 2, ఇది ఈక్వేషన్ నంబర్ 3 అయితే మన సొల్యూషన్ ఏంటి అప్పుడు? ద జిఎస్ ఈజ్ 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు సి. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై ఈ పవర్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు సి. సో మనము ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అంటే ఫస్ట్ మనకి ఏదైనా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తే మనం ఏం చేస్తాము అంటే దాన్ని ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై తో కంపేర్ చేస్తాం. ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై తో కంపేర్ చేశాక ఏం చేస్తున్నాము? ఎం వాల్యూ ఎంత, ఎం వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేశాక దానికి డో ఎం బై డో వై చేసాము, ఎన్ కి డో ఎన్ బై డో ఎక్స్ చేసాం. ఇప్పుడు ఏం చెప్తున్నాం? డో ఎం బై డో వై వాల్యూ డో ఎన్ బై డో ఎక్స్ వాల్యూ ఈక్వల్ గా వస్తే అలాంటప్పుడు ఆ ఈక్వేషన్ ని మనం ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అంటాం. సో
మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ ఇనీషియల్ గా మనం ఏం చేసాం, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివైతో కంపేర్ చేసాము, ఎం అండ్ ఎన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ డో ఎం బై డో వై, డో ఎన్ బై డో ఎక్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఆ రెండు ఈక్వల్ గా వచ్చాయా లేదా అనేది చూసుకున్నాం. ఆ రెండు ఈక్వల్ గా వస్తే మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అవుతుంది. సో మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అయితే దాని జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది అంటే ఇంటిగ్రల్ ఎండిఎక్స్ plus integral the terms of n is not containing x into dy is equal to c. సో మనకి ఏ m అయితే ఐడెంటిఫై చేసామో దానికి డైరెక్ట్ గా ఇంటిగ్రేషన్ చేసేస్తాము, దాని వాల్యూ వస్తుంది. ఇక్కడ ఈ టర్మ్ అర్థం ఏంటి అంటే ద టర్మ్స్ ఆఫ్ n ఈజ్ నాట్ కంటైనింగ్ x. మనం n అనేది ఏదిగా ఐడెంటిఫై చేసాము అనేది చూసుకుంటాం. అందులో ఎక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ఆ మైనస్ మర్చిపోయాను అంతే. సో మనం ఎప్పుడైతే ఇంటిగ్రల్ ఎం చేసామో ఎం ఏదైతే ఐడెంటిఫై చేసామో దానికి డైరెక్ట్ గా ఇంటిగ్రల్ ఎం డిఎక్స్ చేసేస్తాం. ఈ ఎన్ దగ్గరికి వచ్చేసరికి ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఎన్లో ఎన్ని పదాలు ఉన్నాయి అనేది చూసుకొని అందులో ఎక్కడెక్కడ ఎక్స్ లేకుండా ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేస్తాము. ఎక్స్ ఇప్పుడు ఫస్ట్ చెప్పిన ప్రీవియస్ ప్రాబ్లం లో అయితే మీకు ఇచ్చింది -ax + y² కనుక n లో రెండు పదాలు ఉన్నాయి, అందులో ఏ లేకుండా ఒక పదం ఉంది, అది y². కనుక దానికి డైరెక్ట్ గా ఇంటిగ్రల్ y² dy కట్టేసాం ఫస్ట్ ప్రాబ్లం లో అయితే. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం మనకి ఏమైంది, n వాల్యూ ఇచ్చింది e⁻x/y - x/y ఇంటూ e⁻x/y. ఏమవుతుంది, ఉన్నది ఇక్కడ కూడా రెండు టర్మ్సే, కానీ ఫస్ట్ టర్మ్ లోని ఎక్స్ ఉంది, సెకండ్ టర్మ్ లోని ఎక్స్ ఉంది. సో n లో మనకి ఎక్స్ లేని టర్మ్స్ ఏమయ్యాయి, 0 అయిపోయాయి. కనుక 0 ఇంటిగ్రేషన్ చేస్తే దాని వాల్యూ 0. సో మనం జనరల్ సొల్యూషన్ ఏం చెప్పుకున్నాము, ఇంటిగ్రల్ ఎండిఎక్స్ ప్లస్ ద టర్మ్స్ ఆఫ్ ఎన్ నాట్ కంటైనింగ్ ఎక్స్ dy ఈజ్ ఈక్వల్ టు సి అన్నాం. సో మన ఇంటిగ్రల్ ఎండిఎక్స్ కట్టాము, ద టర్మ్స్ ఆఫ్ ఎన్ నాట్ కంటైనింగ్ ఎక్స్ dy వాల్యూస్ కట్టాం. సో ఆ వచ్చిన వాటిని ప్రెస్ చేసి ఈజ్ ఈక్వల్ టు సి చేస్తే అదే మన జనరల్ సొల్యూషన్ అవుతుంది. సో మీకు ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అర్థమయ్యాయా? ఓకే, అయితే నాకు ఓకే ఇప్పుడు ఏంటి అంటే నెక్స్ట్ మెథడ్ లో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే సేమ్ మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని మన ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివైతో కంపేర్ చేస్తాం. కంపేర్ చేశాక డో ఎంవై డో వై వాల్యూ, డో ఎన్ బై డో ఎక్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే ఒకవేళ ఈ రెండు వాల్యూస్ నాట్ ఈక్వల్ టు అయ్యాయి అనుకోండి, ఇచ్చిన ఈక్వేషన్ లో ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివైతో కంపేర్ చేసి ఎం వాల్యూ ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాక డో ఎం బై డో వై వాల్యూ, డో ఎన్ బై డో ఎక్స్ వాల్యూ కనుక్కొని డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ అయింది అనుకోండి, ఏమన్నాం మనం, అది ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అవుతుంది. సో అలాంటి దాని యొక్క జనరల్ సొల్యూషన్ ఇంటిగ్రల్ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై integral mdx plus integral the terms of n not containing x dy is equal to c అవుతుంది అన్నాం. ఒకవేళ నాట్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, ఇలాంటి ఈక్వేషన్స్ ఏమంటాము అంటే నాట్ అన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్. సో మీకు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని మన ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివైతో కంపేర్ చేసి ఎంఎన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి డో ఎం బై డో వై, డో ఎన్ బై డో ఎక్స్ వాల్యూస్ కనుక్కుంటే ఆ రెండు ఈక్వల్ అయితే అవి ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్. ఆ రెండు ఈక్వల్ అవ్వకపోతే అలాంటి ఈక్వేషన్స్ ని నాట్ అన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ అంటాం. ఇప్పుడు ఏంటి అంటే ఎగ్జాక్ట్ ఈక్వేషన్ ఏదైతే కాకుండా ఉందో దానికి మనం ఈ ఇచ్చిన ప్రాబ్లం కి ఏదో ఒక లెటర్ ఒక పదంతో కానీ మల్టిప్లికేషన్ చేస్తే అది ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది.
నేను ఏం చెప్పానో మీకు అర్థమైందా? ఇచ్చిన ప్రాబ్లం అనేది నాట్ an ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అయితే దానికి ఫర్ ఎగ్జాంపుల్ ux, y ఈజ్ ఈక్వల్ టు 0 అని ఏదైనా ఒక ఫంక్షన్ తో కానీ మనం మల్టిప్లికేషన్ చేస్తే అది ఎగ్జాక్ట్ కింద కన్వర్ట్ అయింది అనుకోండి, మనం దేంతో అయితే మల్టిప్లికేషన్ చేసామో దాన్ని ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అంటాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటాం. మనకి ఫస్ట్ మెథడ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇచ్చిన ప్రాబ్లం అనేది ఎగ్జాక్ట్ అయితే దాని జనరల్ సొల్యూషన్ అనేది ఇంటిగ్రల్ mdx ప్లస్ ద టర్మ్స్ ఆఫ్ n నాట్ కంటైనింగ్ x dy ఈజ్ ఈక్వల్ టు c అయిపోతుంది. అదే ఒకవేళ ఈక్వేషన్ అనేది నాన్ ఎగ్జాక్ట్ అయితే అంటే దాని అర్థం ఏంటి? ∂m/∂y ఈజ్ నాట్ ఈక్వల్ టు ∂n/∂x అయితే మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేదాన్ని ఎగ్జాక్ట్ ఈక్వేషన్ కింద మార్చడం కోసం ఏదో ఒక టర్మ్ తో మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేస్తే అది మనకి ఎగ్జాక్ట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇలా మల్టిప్లికేషన్ చేసిన ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటాం. మీకు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే అర్థమైంది? అసలు ఏం అర్థమైంది చెప్పండి నాకు ఒకసారి. అసలు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ఈక్వేషన్ అనేది నాట్ an ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అయితే దాన్ని ఎగ్జాక్ట్ ఈక్వేషన్ కింద కన్వర్ట్ చేయడానికి మాడిఫై చేయడానికి మనం యూజ్ చేసే మల్టిప్లికేషన్ దేన్నైతే మల్టిప్లికేషన్ చేస్తామో దాన్ని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటాం. మీకు డెఫినేషన్ అర్థమైందో అర్థం కాలేదా? సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏం లేదమ్మా, నాట్ an ఎగ్జాక్ట్ ఈక్వేషన్ ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్, దాన్ని IF అంటాము. ఆ రెండు మల్టిప్లికేషన్ చేస్తే ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అవుతుంది. మన మ్యాథ్స్ లాంగ్వేజ్ లో చెప్పుకుంటే నాట్ an ఎగ్జాక్ట్ ఈక్వేషన్ కి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ తో మల్టిప్లికేషన్ చేస్తే అది ఎగ్జాక్ట్ ఈక్వేషన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో యాజ్ అన్ ఈక్వేషన్ పరంగా అయితే నాట్ an ఎగ్జాక్ట్ ఈక్వేషన్ ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్ ఈక్వేషన్. ఇలాంటి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్స్ ని మనం ఇక్కడ ఏంటి అంటే 1/mx ప్లస్ ny, 1/mx మైనస్ ny, 1/m ఇంటూ ∂n/∂x మైనస్ ∂m/∂y ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ i అయితే ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అనేది e పవర్ gy dy అనే, నెక్స్ట్ 1/n ఇంటూ ∂m/∂y మైనస్ ∂n/∂x అయితే అది f ఆఫ్ x అయితే e పవర్ ఇంటిగ్రల్ f ఆఫ్ x dx అనేవి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్స్ కింద యూజ్ చేస్తాం మనం. సో ఏ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్స్ ని ఏ మెథడ్స్ లో యూజ్ చేస్తాము అనేది రేపు క్లాస్ లో చెప్పుకుందాం. సో ఈ రోజు నేను మీకు చెప్పింది ఏంటి అంటే అసలు ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అంటే ఏంటి అంటే ఏమన్నాం మనం, mdx ప్లస్ ndy ఏదైనా ఒక ఈక్వేషన్ అనేది mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్మేట్ లో ఉంటే m వాల్యూ ఐడెంటిఫై చేసి n వాల్యూ ఐడెంటిఫై చేశాక ∂m/∂y ∂n/∂x చేస్తాము. సో ∂m/∂y ∂n/∂x చేస్తే ఆ రెండు ఈక్వల్ అయితే ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అవుతుంది. సో అప్పుడు వాటి యొక్క సొల్యూషన్ ఇంటిగ్రల్ mdx ప్లస్
the terms of n not contain containing x అయితే dy ఈజ్ ఈక్వల్ టు సి, ఇది జనరల్ సొల్యూషన్ అవుతుంది అన్నాం. ఇది దాన్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాం. నెక్స్ట్ ఏం చెప్తున్నాను అంటే సేమ్ నెక్స్ట్ ప్రాబ్లమ్ కి కూడా మన ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై తో కంపేర్ చేస్తాము, ఎం అండ్ ఎన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాము, దాని నుంచి డో ఎం బై డో వై డో ఎన్ బై డో ఎక్స్ వాల్యూస్ కనుక్కుంటాం. కాకపోతే ఏంటి అంటే ఈ రెండు నాట్ ఈక్వల్ టు అయ్యాయి అనుకోండి, అలాంటి ఈక్వేషన్స్ ని నాట్ యాన్ ఎగ్జాక్ట్ అంటాం. ఎగ్జాక్ట్ అయితే మన సొల్యూషన్ ఇది. ఎగ్జాక్ట్ అయితే సొల్యూషన్ ఇది. ఒకవేళ నాట్ ఎగ్జాక్ట్ అయితే మనం ఏం చేయాలి అంటే ఈ నాట్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ కి ఏదో ఒక నంబర్ తో ఏదో ఒక దాంతో మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇది ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ మల్టిప్లికేషన్ చేసే టర్మ్ ని ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అంటాం. అంటే ఏంటి, నాట్ అన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అయితే అప్పుడు అది మనకి ఎగ్జాక్ట్ ఈక్వేషన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో అది ఎప్పుడైతే ఎగ్జాక్ట్ ఈక్వేషన్ కన్వర్ట్ అయిందో అగైన్ మళ్ళీ మన ఎగ్జాక్ట్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ యూస్ చేసేస్తాం. ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి అంటే మనం మల్టిప్లికేషన్ చేయాల్సిన ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏది అనేది ఐడెంటిఫై చేయాలి. దానికి మనం మన వరకు మన సిలబస్ లో 4 ఇంటిగ్రల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఈ 4 ఇంటిగ్రల్ ఫ్యాక్టర్స్ అనేవి ఏ ప్రాబ్లం కి ఏవేవి యూస్ చేస్తామో అనేది ఒక్కొక్క మెథడ్ రేపటి నుంచి చెప్పుకుందాం. సో ఈ రోజు క్లాస్ నేను ఏం చెప్పాను మీకు ఏం అర్థమైంది, అసలు మీకు అర్థమైందా నేను చెప్పిన క్లాస్ ఈ రోజు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అమ్మా? ఓకే, ఒక ప్రాబ్లం హోంవర్క్ చేయండి ఈక్వేషన్ లో. నిన్నటి ప్రాబ్లం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఏమి ఇచ్చానమ్మా నిన్న? ఇప్పుడు నేను ఏ ప్రాబ్లం అయితే చెప్పానో అదే ప్రాబ్లం ఇచ్చాను నేను మీకు. కాకపోతే నిన్న హోమోజీనియస్ లో చేయండి అనేసి చెప్పాను దీన్ని. అమ్మ ఇది నీకు అసలు హోమోజీనియస్ రాలేదా, ప్రాబ్లమే రాలేదా? ఒక నిమిషం, అదేమి ఇచ్చాను మీకు? దీన్ని ఏమనుకుంటావు, మొత్తాన్ని టీ అనుకుంటావు. అనుకున్న తర్వాత ఏం చేసావు? నీకు ఎక్కడి నుంచి కాలేదు, ప్రాబ్లం ఎక్కడి నుంచి కాలేదో చెప్పు. టీలో వచ్చింది, ఆ టీని అప్పుడు ఏం చేసాం మళ్ళీ? ఏమొచ్చింది నీకు? మీకు ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? 3x + y + 4 స్క్వేర్. సో ఏమవుతుంది, 3x + y + 4 = t అనుకుంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x కనుక 3 + dy/dx = 3t/dx అంటే ఏమవుతుంది అప్పుడు
dy by dx is equal to 3t by x minus 3. అది సబ్స్టిట్యూట్ చేస్తే 3t by tx minus 3 is equal to t square. So t3 by tx is equal to t square plus 3. So dt by t square plus 3 is equal to dx. ఇది ఏమైంది మీకు ఇంటిగ్రల్ dt by t square plus root 3 whole square అనుకోండి is equal to ఇంటిగ్రల్ dx. t square plus a square కి ఫార్ములా ఏంటి? సో ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్ అయితే ఫార్ములా ఏంటి అంటే 1/a tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. సో అప్పుడు ఏమవుతుంది 1/√3 ఇంటూ tan ఇన్వర్స్ t బై √3 ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3. సి మనం టీ అని దేన్ని అనుకున్నాం 3x ప్లస్ 4 ప్లస్ వై. సో అది సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇలా వచ్చింది, అది కరెక్టా కాదా అన్న నీ డౌట్? సో ఇది ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. సరే అమ్మా, ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ లో ఒక ప్రాబ్లం హోంవర్క్ ఇస్తున్నాను కదా. మేబీ ఇక్కడ ఏదైనా ఒకటే అంటే అక్కడ అప్పుడు నువ్వేం చేస్తావు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వివై తీసుకుంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ పై చేస్తాం. ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ హోంవర్క్ ప్రాబ్లం కదా. ఈ లెక్క చేయండి. 2xy ప్లస్ వై మైనస్ tan y ఇంటూ dx ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ tan స్క్వేర్ y ప్లస్ secant స్క్వేర్ y dy is equal to 0. 2xy plus y minus tan y dx plus x square minus x tan y plus secant square మొత్తంకి dy is equal to 0. ఈ లెక్క హోంవర్క్ చేయండి. సో ఆ ప్రాబ్లమ్ ని mdx ప్లస్ ndyతో కంపేర్ చేయండి. m వాల్యూ n వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. m కేమో డో m బై డో వై, n కి డో n బై డో ఎక్స్ చేసి ఆ రెండు ఈక్వల్ అయ్యే లేదో చూసుకోండి. ఒకవేళ ఈక్వల్ అయితే అది ఎగ్జాక్ట్ ఈక్వేషన్ కనుక ఇంటిగ్రల్ mdx ద టర్మ్స్ ఆఫ్ n నాట్ కంటైనింగ్ y dy చేస్తే ఈజ్ ఈక్వల్ టు c చేస్తే సొల్యూషన్ వస్తుంది. మీరు చెక్ చేసుకోవాల్సిన మిస్టేక్ చేసేది ఎక్కడ చేస్తారు అంటే ఇన్ జనరల్లీ డో m బై డో వై డో n బై డో ఎక్స్ వాల్యూస్ కట్టేటప్పుడు మిస్టేక్ లేకుండా చూసుకోండి. ప్రాబ్లం నోట్ చేసుకున్నారా అమ్మా? సరే, హోంవర్క్ చేసేసి నాకు పంపించండి.